ఒకరిద్దరు కాదు, ఒక పార్టీ విషయం కాదు, ఇది భారతీయులుగా మనందరి బాధ్యతగా తీసుకోవాలి. మీడియాది ఎక్కువ బాధ్యత ఉందని చెప్తున్నారు. సంధ్య రెడ్డి గారు చాలా నమ్మకంగా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. 1,50,00,000 సంపాదించుకోమన్నాడు ఆంజనేయ స్వామి నన్ను. 1,50,00,000 భారతదేశానికి ట్యాక్స్ కట్టేస్తా, ₹1,00,00,000 అకౌంట్లో వేసుకుంటా, వీడియోస్ చేస్తాను, మీరు చూస్తారు అనే నమ్మకం. అంటే ఈ సంవత్సరంలో ₹1,50,00,000 సంపాదిస్తాను అనే ఒక ధీమాతో ఉన్నాడు. మరి జనాలు ఫాలో అవుతున్న జనాలను అనాలా, అన్వేషణ అనాలా, అన్వేష్ ధైర్యాన్ని మెచ్చుకోవాలా? ఇప్పుడు అది ధైర్యం అని ఎట్లా అంటారండి? వాడు పిచ్చి వాగుడు వాగుతున్నాడు. వాడు అసలు మతిస్థిమితం లేనిలాగా రోజుకొకటి వాడికి ఒక పైచాచిక ఆనందం అనమాట ఇది. వాడు మేడం అన్నది ఇందాక, వాడు అంటే వాడిని వాడే అనాలమ్మా. వాడిని అంత రెస్పెక్ట్ తో కూడా, ఎందుకంటే ఒక తల్లిని ఒక చెల్లిని మన భారతదేశాన్ని అవమానించడానికి ఇంకా వాడికి ఎక్కడదమ్మా రెస్పెక్ట్? వాడు ఒక పిచ్చి కుక్క కన్నా గజ్జి కుక్కతో సమానం. ఎందుకంటే వాడు డబ్బులే ప్రపంచం అనుకుంటున్నాడు. వాళ్ళు ఇంకొక విషయం అండి, మొన్న ఏం చెప్తున్నాడు వాడు, మా అమ్మను కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాను, భారతదేశంలో మా అమ్మ కూడా ఉండలేదు అంటున్నాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడు సార్? మీరు ఒక్కసారి చెప్పండి. నిజంగా మన వాళ్ళు మనం ఏం చేయలేము అనుకుంటే, వాస్తవానికి ఇది పార్టీలతోని సంబంధం లేని విషయం. నా భారతదేశ ప్రజలని వాడు అవమానిస్తున్నాడు, ప్రతి మహిళను అవమానిస్తున్నాడు, ప్రతి చీర కట్టుకునే మహిళను భారతదేశ సంస్కృతిలో మనకి ఏ దేశాలైనా కూడా మన చీరలకు ఒక కట్టుబాటుకు ఒక సాంప్రదాయం ఉంది. మన పరువు తీస్తున్నాడు. నేను అనేది ఏంటంటే వాడిని మనం అందరం గుర్తుపడతాం. వాడు ఏ కంట్రీ పోయినా ఎక్కడ పోయినా మన ఇండియన్స్ చాలా మంది ఉంటారు. వాడిని అక్కడ కట్టడి చేయాలి, మనం అన్ఫాలో చేయమనంటే వాడు ఏమనుకుంటాడంటే, నా వీడియోలు అందరు చూస్తారంటే వాస్తవానికి మంచి కన్నా ఎక్కువ చెడు వీడియోలు ఎక్కువ చూస్తారు. వాడికి ఆ ధీమా అనమాట. కాబట్టి వాడు మాట్లాడుతున్నాడు. వాడిని చట్టపరంగానే వాడిని మనం చేతిలోకి తీసుకోవాలి సార్. వాడిని వదలొద్దు. నేను అనేది ఏంటంటే, మీరు ఎంత బాధ్యతగా చేస్తున్నారో, మీరు ఎమ్మెల్యేలు కాదు, ఇప్పుడు రాష్ట్ర సీఎం స్థాయి నుంచి అయినా మీరు పిఎం తో కూడా మాట్లాడే అంత మీకు రైట్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎంత తొందరగా వాడిని, కనీసం వాడు మొన్న ఏం చెప్పాడు, నేను సారీ చెప్తున్నానండి అన్నాడు. ఈ రోజు ఏం చెప్పాడు, ఏం రిలీజ్ చేశాడు అంటే, వాడికి ఎవడో వెనక ఉండి, అంటే కొంతమంది భావజాలమో, లేకపోతే కొంతమంది మనం ఇండియాలో ఉండలేమా, మన ఇండియా ఉన్న వాళ్ళు కూడా మనకు స్వతంత్రం లేదా, పక్క దేశాలను మన వాళ్ళు అంటే వాళ్ళు దాన్ని ఒక ఆసరగా తీసుకుంటున్నారు. వీడు కూడా అట్లనే అనుకోవచ్చు కదా మనం. నేను అనేది ఏంది సార్ అంటే, వాడిని మనం ఫస్ట్ తీసుకొస్తే మాట్లాడొచ్చు, లేదు అంటే వాడిని అన్ఫాలో మనం ఏదో బ్లాక్ చేయొచ్చు అంట. ఆ టెక్నాలజీ అనేది మరి మొత్తం మన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర చాలా ఉంటది. మన ఫస్ట్ మనము ఆ వీడియోస్ రాకుండా మనం చేయలేమా అనేది నాకు ఒకటి అనిపిస్తుంది. వీడియోస్ అనేది ఒకసారి ఆ వీడియోలు మనము రాకుండా వాడిని ఏం చేయలేమని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. అంటే టెక్నాలజీగా మనం చేయలేమా సార్? అని చేయొచ్చు. అలాంటి ప్రయత్నం జరుగుతుందా కృష్ణకాంత్ గారు? ఎందుకంటే ఇండియా రప్పించడం సంగతి తర్వాత కనీసం భారతదేశాన్ని అవమానిస్తూ మాట్లాడుతున్న మాటలైనా ప్లే అవ్వకుండా చేయలేరా అని అడుగుతున్నారు. రోహిత్ గారు, ఖచ్చితంగా జరుగుతున్నాయి. నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఆల్రెడీ మనం ఎఫ్ఐఆర్ లో ఐటీ యాక్ట్ 2067 పెడతాం జరిగింది. దాంతో పాటు మేము పర్సనల్ గా పోలీస్ వారిని అడిగేది ఏంటంటే, ఐటీ యాక్ట్ 69A అని కూడా ఉంటుంది 2000. సో 69A ప్రకారం ఏంటంటే, పోలీస్ వారు మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వారికి వీరు రాస్తే, ఈ 69A ని ఇన్వోక్ చేస్తూ, ఐటీ యాక్ట్ ఇన్వోక్ చేస్తూ రాస్తే, వాడి యూట్యూబ్ ఛానల్ ని సెంట్రల్ గవర్నమెంట్ వారు బ్లాక్ చేయొచ్చు. సో ఆ విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఈ లోపల అంటే ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ అన్సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా, నేను ఇందాక ఇదివరకు డిబేట్ లో కూడా మిమ్మల్ని అందరినీ, మీ ప్రేక్షకులందరినీ కూడా నేను కోరడం ఏంటంటే, మీ ప్రైవేట్ యూట్యూబ్ అకౌంట్ నుంచి కూడా వానికి రిపోర్ట్ చేయొచ్చు ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి. సో అది చేయండి. ఓన్లీ అన్సబ్స్క్రిప్షన్ ఒకటే ఇక్కడ సొల్యూషన్ కాదు. మీరు మీ ప్రైవేట్ యూట్యూబ్ అకౌంట్స్ నుంచి అందరం వాడి ఈ చెత్త మాటలు ఏదైతే మాట్లాడుతూ ఈ వీడియోస్ చేస్తున్నాడో, ఆ వీడియోస్ URLs ని పొందుపరిచి మనం రిపోర్ట్ చేయొచ్చు. దాంతో పాటు నేను చెప్పినట్టు ఈ సెక్షన్ 69A ఐటీ యాక్ట్ ని కూడా ఇన్వోక్ చేస్తూ పోలీస్ వారిని కోరండి. ఎందుకంటే పోలీస్ వారు ఒఫీషియల్ గా రాయాలి, నేను డైరెక్ట్ రాయడానికి ఉండదు. సో ఐఎమ్ ఇన్ ద పార్టీ. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో పోలీస్ వారి ద్వారా నేను అది సెంట్రల్ గవర్నమెంట్ రాయిపించి, దాని ద్వారా వాడి ఛానల్ కూడా బ్లాక్ చేసే ప్రక్రియ కూడా మేము స్టార్ట్ చేసాము. సో అది కూడా చేస్తున్నాం సార్. వి విల్ డూ అవర్ బెస్ట్. అంటే ఒకటి సార్ రోహిత్ గారు, కొద్దిగా ప్రొసీజర్ ఆఫ్ లా కొద్దిగా టైం టేకింగ్ అదొక్కటే. సో అది కూడా మేము ఫాస్ట్ అప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. బట్ ఒకటి ఏంటంటే, మా బాధ్యత మేము ఎట్లా నిర్వర్తిస్తాం, అట్ ద సేమ్ టైం ప్రతి పౌరులకు కూడా ఇక్కడ బాధ్యత ఉంటుంది. మీ ఛానల్ ద్వారా ఇవాళ రోజు నేను మళ్ళీ ఇంకొకసారి అదే అడుగుతున్నాను, అందరూ మీ యొక్క యూట్యూబ్ ప్రైవేట్ అకౌంట్స్ నుంచి కూడా వాడి ఛానల్ మీద రిపోర్ట్ చేయండి. యూట్యూబ్ కి రిపోర్ట్ చేస్తే, ఈ అబ్సీన్ కంటెంట్ ఇట్లా చేస్తున్నాడని చెప్పి రిపోర్ట్ చేస్తే ఎంతమంది